ఏసీబీ ఆరోపించింది అనేది ఇప్పుడు తెర మీదకి వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఈ 700 కోట్ల కుంభకోణం మరి ఎట సంగతి ఏంది ఏం కథ అనేది ఇదివరకు ఆయన గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య యాదవ్ ఈ కోయిలాగా చేసింది కాబట్టి జర్రంతా దాని లోతుపాతు కోయిలాగా ఎరుకుంటుంది. అందుకనే అడుగుదాము. అన్నా శనార్థి రాజనా ఏం లేదు కానీ ఈ 700 కోట్ల గొర్రెల పంపిణీలో ఏదో స్కామ్ అయిందట. ఏంది ఈ గందరగోళం కుంభకోణం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ను ఈడీ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల పంపిణీ స్కీమ్లో 700 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఏసీబీ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ అనేది తెర మీదకి వచ్చిందన్న. ఎందుకైతే మరి నువ్వు కూడా పెద్ద మనిషివి, గొల్ల కుర్మ బిడ్డలకు ఆమ్ముకుదారిగా మరి ఆ పదవిని నువ్వు చేసినావు కాబట్టి, గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా చేసినావు కాబట్టి మరి ఇది ఎవరి ఆయావన జరిగే, ఎప్పుడు జరిగే, అసలు ఏంది ఏం కథ, ఇటటి సంగతి దీని కథ మాతలావు? నేను చైర్మన్గా ఉంటుంది. నేను చైర్మన్ గా ఉంటుంది. గజ్వెల్ నియోజకవర్గంలో ఇది ప్రారంభోత్సవం జరిగింది. ఏది కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీలే ప్రారంభోత్సవం జరిగింది. నేను చైర్మన్ కాబట్టి నేను అటెండ్ కావాలి కదా. తప్పకుండా పోయినాకనే మా పెద్ద ఆయన సూపు మారింది. ఓ అమ్మా చూస్తాండి ఏంటని అనుకున్నా. ఆడికి అనుకోగానే ఆయనే అధ్యక్షత వహించండి దానికి. అమ్మా మరి ఆయన అధ్యక్షత వహించాలి, మరి నేను వహించాలి కదా. ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన వహించిందా అని అనుకున్నా. ఇది ఎక్కడ తొట్టు భాష వ్యవహారము. ఇప్పుడు కథ ఆమ్ముకుదారి నువ్వే. ఇప్పుడు ఈ సంఘానికి ఈ కార్పొరేషన్కు ఇప్పుడు నువ్వే ముత్తైదు గాయనట్టు చేపడతాడు. నానా కొట్లాడి నేను కేంద్రం నుంచి అమైండ్మెంట్ తీసుకొచ్చిన దత్తాత్రేయ గారితో, జంగారెడ్డి గారితో. అప్పుడు గొర్రెల మేకల మీద నిషేధం ఉండే. నిషేధం ఉన్నా కూడా నిషేధాన్ని ఎత్తి వేయించిన గొర్రెలు గడ్డి మెత్తాయి, మేకలు చెట్లను మెత్తాయి. మేకలకి ఇయ్యకుండ్రి, గొర్రెలకి ఇల్లు సుమారు గొర్రెలతోని ఉన్నత్తది, తోలొత్తది, మాంసం వత్తది, ఎరువు వత్తది సుమా అని కేంద్రం వెనక కొట్లాడినా నేను బీజేపీలో ఉండగా. కొట్లాడి అమెండ్మెంట్ తీసుకొచ్చిన దత్తాత్రేయ గారి కాలంలో, సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ అప్పుడు దత్తాత్రేయ కాలంలో తీసుకొచ్చి ఈ చైర్మన్ నన్ను చేయమంటే, అన్న నేను తీసుకొచ్చిన స్కీమ్ ఇది, నేను ఆల్ ఇండియాలో కొట్లాడి తెచ్చిన స్కీమ్ సుమా, దీన్ని దుర్వినియోగం అని చెప్తే నా కులం నన్ను తప్పు పడుతుంది, నీ దండం పెడతా, ఇంకేమైనా ఇచ్చుకో. నన్ను గనక చైర్మన్ చేయదలుచుకుంటే గొర్రెల పంపిణీ పద్ధతి ప్రకారం ఉండాలి, వాళ్ళకే నేరుగా చెక్కులు ఇవ్వాలి, ఈ బ్రోకర్లు ఉండదు సుమా అని అన్నా. అంతే మరి. లేదు 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 నువ్వే ఉండాలి, బ్రోకర్లు ఉండరు ఏముండరు అని నాకు నమ్మబలికిండు. నువ్వు ఎవరు ఇప్పుడు బయకాలం అనుకుంటారు? పెద్ద పులి. ఆ పెద్ద పులి అమ్మా నమ్మబలికితే ఇక నేను నమ్మి కాలబడి మా వాళ్ళకు చెక్కులు ఇవ్వాలని అంటే అట్లే ఇస్తానే అన్నాడు. గోరి తీర సమయానికి అక్కడ గొర్రెలు తెచ్చిన తోలిండు గజ్వెల్ల గొర్రెలను తెచ్చి తోలిండు. ఆయన సభకు అధ్యక్షత వహించాడు. చూసుకో. మా మంత్రి పక్క పండి కూర్చున్నాడు. మా ఆయన దేశపతి శ్రీనివాస్ కూడా వచ్చిండు. ఆయన గాయ కూడా మాట్లాడగారే ఆయనను కూడా పిలిచిండ్రు. మేము అందరం కలిసి ఉద్యమం చేసినాం కాబట్టి అపార్థం అనిపించలే అప్పుడు నాకు. అదే అప్పుడు కలిసిమెలిసి అయితే కేసీఆర్ ఏమన్నాడంటే, మొదలు పెట్టాలి కదా మీటింగ్ ను, నేను తయారైతాను, నేను మాట్లాడదామని తయారైతాను, దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడతాడని ఆదేశించిండు ఆయన పెద్ద మనిషి. కథ తిప్పిండి. అరే దేశపతి శ్రీనివాస్ కు మా గొర్రెలకేం సంబంధం?
ఆ అని ఆడికి పరిశ్రమలో పడతానే ఉన్నా. అరే నేను గొల్లోని ఒక పక్క ఉన్నా, ఇంకొక మా గొల్ల మంత్రి ఉన్నాడు, అవు. ఇద్దరు ఉన్నాగా మరి దేశపతి శ్రీనివాస్ అంటే ఏంది ఇది అందరూ మరి మరి తలసాని ఎట్లుకుంటే మరి తలసాని నీ చెవులు ఏమన్నా వేయలేదా? ఓ పిల్లగా నువ్వు లే అనలేదా? నేను ఇటు పక్క ఉంటేనే ఆయన అటు పక్క ఉండే. ఓయ్ దూరం మా దూరంగా కూర్చోబెట్టింది మళ్ళా. ముఖ్యమంత్రి గారు నడువ, ఆ, నేను ఎడవకు కూడికి మా మంత్రి. అమ్మా ఇటోగలు అటోగలు వేసుకుంటూ దగ్గర కూర్చుంటే మనం కూర్చో పెట్టుకుంటారని దేశపతి గారు మాట్లాడతాడు.